So hello guys, welcome back to the multi-talented boys and girls. So guys, ఈరోజు మనం అయితే పుష్పగిరి గుడికి వెళ్ళబోతున్నాం. సో ఇదే పుష్పగిరికి పోయే దారి. ఇది కొండ అండ్ అక్కడ మీకు చూడొచ్చు శివాలయం, చంద్రకేశ్వర స్వామి శివాలయం. అదో మీరు చూడొచ్చు. సో ఇదే అనమాట దారి. కడపకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఒక పల్లెటూరు అండ్ పుష్పగిరికి అయితే వచ్చేసాం. పల్లెటూరులో టెంకాయ చెట్లు అండి. ఇక్కడ చూడండి ఎన్ని కోడులు ఉన్నాయో. ఇదే గాయస్ పుష్పగిరి దేవస్థానం. గాయస్ ఇప్పుడు మనం పుష్పగిరి ఆయడానికి దగ్గరకు వచ్చాం. అది మీరు ఇక్కడ చూడొచ్చు కోడి. ఇది మఠం అన్నమాట. సో మీరు కానీ ఇట్లా పోతే అది కామాక్షి గుడి. సో గైస్ మనం అయితే పుష్పగిరికి రీచ్ అయిపోయాం. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఇదే పుష్పగిరి రథం. ఇది రథం అన్నమాట. ఇది రథం అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మళ్ళీ కోడి. ఇదే మన పుష్పగిరి దిగుతున్నాం. సో గైస్ మీరు చూడొచ్చు ఇదే పుష్పగిరి దేవాలయం మీరు చూడొచ్చు. సో గాయస్ ఇప్పుడు మనమైతే లోపలికైతే వెళ్దాం. సో అంతకంటే ముందు మనం చెప్పులు వేసుకుందాం. సో గాయస్ మేము చెప్పులు అయితే ఇక్కడ వదిలేస్తున్నాం. సో గాయస్ ఇదే దేవాలయం అనమాట. ఎంట్రన్స్ అవుదాం. సరే. సో ఇదే గైస్ మీకు పుష్పగిరి ఆలయం. ప్రతి జరుగు ఇదే గైస్ మీకు పుష్పగిరి ఆలయం. అయితే ఇది ధ్వజస్తంభం అండ్ ఇదే మీకు దేవాలయం అన్నమాట. అండ్ ఇదే ఎంట్రన్స్ అన్నమాట. ఇది గణపతి ఇది గణపతి అన్నమాట అక్కడ. మీకు అండ్ మీకు ఇది చూసుకుంటే
నాగిని ఇది కూడా నాగిని. సో ఇది హీరో స్టోన్ అండ్ ఇది కూడా, అండ్ ఇది వచ్చేసి, అండ్ ఇది శివుడు అనమాట. అండ్ ఇది హీరో స్టోన్. మీరు ఇక్కడ చూడొచ్చు. సరే, ఇది మళ్ళీ చూడొచ్చు మీరు ఇక్కడ శివుడు. అండ్ ఇది కూడా హీరో స్టోన్. అండ్ ఇవన్నీ హీరో స్టోన్సే అనుకుంటున్నా, చూడొచ్చు. సో ఇప్పుడు మనం హీరో స్టోన్ ఇది కూడా. సో ఇది వచ్చేసి సంపత్ మంత్రకాస్. సో మీకు తెలిసిందే కదా, ఇవన్నీ కూడా అదే. సో అంటే ఇది సూర్యదేవుడు. అమ్మా, ఇది సూర్యదేవుడు. అండ్ ఇది కార్తికేయుడు అనమాట. సో మీరు చూడొచ్చు, ఇది వైష్ణవ గాడ్, మీకు తెలుగులో కూడా రాస్తుంది. అండ్ ఇది మీకు కొండరామ. అండ్ ఇది యోగా రాసమ్మ నరసింహ. అండ్ ఇది చూడొచ్చు, ఇది విష్ణుమూర్తి. అండ్ ఇది కూడా విష్ణుమూర్తి. ఇది దుర్గా లక్ష్మి. అండ్ ఇది బ్రహ్మ అనమాట. ఇది దుర్గాదేవి. ఇది మహిషాసుర మర్దిని. అండ్ ఇది చాముండ. అండ్ ఇది పార్వతీదేవి అనమాట. అండ్ ఇది లకులిస. అండ్ మీరు ఇక్కడ ఈ విగ్రహాలని కూడా చూడొచ్చు. అండ్ ఫస్ట్ ఈ విగ్రహాలను చూపించేస్తాం. అండ్ ఇదే. సో ఇంకా కంటిన్యూ చేద్దాం పడండి ఇక్కడ. సో మనం ఇక్కడ ఆపేసాం. దాని తర్వాత పార్వతీదేవి, దాని తర్వాత లక్కిస, దాని తర్వాత చండీశ్వరుడు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు చండీశ్వరుడు. ఇంకా ఇక్కడ కూడా చండీశ్వరుడే. ఇవన్నీ చండీశ్వరుడే. ఇది మహేశ్వరి, ఇది రామభక్తుడు, ఇది భైరవ. అండ్ ఇది కాలభైరవ. ఇంకా ఇది శివభక్తుడు. ఇంకా ఇది భైరవి, ఇది మహేశ్వరుని. అండ్ ఇది మహిషాసురమర్దిని. అండ్ ఇది సతరాదేవి. అండ్ ఇది శివపార్వతి. ఇది కూడా శివపార్వతి అనమాట. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు, అదొక డాగ్. అండ్ ఇది శివపార్వతి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదేందో నాకు తెలీదు. అండ్
ఇది గణపతి మీకు తెలిసిందే కదా. అండ్ ఇది కూడా గణపతే. సో మీరు చూడొచ్చు ఇక్కడ గణపతే ఉంది. ఇది నెమలి అనమాట, ఇక్కడ నెమలి. అండ్ మీకు ఇక్కడ చూపించలేదు కదా, చూపిస్తూ ఉండండి. ఇది నాగులు అనమాట. ఇవన్నీ నాగులే, నాగులు అనమాట. ఇవన్నీ నాగులు. అండ్ ఇవి కూడా నాగులే. నేను దగ్గరికి వెళ్ళలేను ఎందుకంటే ఒక డాగ్ ఉందన్నమాట. ఇవి కూడా నాగులే. అండ్ డాగ్ అయితే వెళ్ళిపోతుంది, మీరు చూడొచ్చు. అండ్ ఇవి 2 నాగులు. అండ్ ఇది గణపతి. ఇది గణపతి, ఇది కూడా గణపతే. సో గాయస్, ఇప్పుడు మనం ఈ స్తంభం పైన అంతా తిరిగేసాం. మనకి ఇంకా తిరగడానికి చాలా ఉంది. సో ఇది ఇది దక్షిణామూర్తి అనమాట. అండ్ మళ్ళీ ఇవన్నీ నాగులే. ఇక్కడ విష్ణుమూర్తి, ఇక్కడ మహావిష్ణు. ఇక్కడైతే చూడొచ్చు. ఇది అమ్మా ఎవరు? ఇది చండకేశ్వర స్వామి అనమాట. సో మీకు దీనికి నమస్కారం చేసుకోండి. సో మీకు దీనికి రైట్ సైడ్లోనే శివుడు అయితే ఉన్నాడు అనమాట. చూడండి, శివుడు అయితే ఉన్నాడు అనమాట. సో గాయ్స్, ఈ రూమ్ అయితే క్లోజ్ చేసింది. ఇది ఏం రూము నాకు కూడా అయితే తెలీదు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం చూసుకొని వచ్చేసాం. ఇది కూడా అయిపోయింది అనమాట. సో గాయ్స్, ఇక్కడైతే మనకి ఇంకో విగ్రహం ఉంది దక్షిణామూర్తి పక్కనే. అండ్ ఇది కూడా. సో గాయ్స్, మనమైతే కామాక్షి గుడిలో మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేద్దాం. సో బాయ్ గాయ్స్.